యామిని, అతిథి ఇద్దరూ అతిథి క్యాబిన్‌లో మాట్లాడుకుంటూ ఉండగా గౌతమ్ సీక్రెట్‌గా ఆ మాటలన్నీ వినేస్తూ ఉంటాడు. యామిని అతిథిని నిలదీస్తూ ఉంటుంది. "ఇన్ని సార్లు రానివాడు నీ పెళ్ళికి వస్తాడన్న నమ్మకమేంటి?" అని యామిని అడుగుతుండగా అతిథి, "ఇన్నాళ్ళు ఇంద్ర రాకపోవడానికి ఒక రీజన్ ఉంది మామ్. అక్కడ వాళ్ళందరూ ఇంద్ర చనిపోయాడని అనుకున్నారు. అంత్యక్రియలకి కూడా అన్ని ఏర్పాట్లు చేసేశారు. కానీ ఇంద్ర ఆ దేవుని దయ వల్ల కొన ఊపిరితో బ్రతికి బయటపడ్డాడు" అని అతిథి చెప్పగానే గౌతమ్ షాక్ అవుతాడు. ఇంద్ర బ్రతికే ఉన్నాడని అతిథి మాటల ద్వారా విన్న గౌతమ్ నిజంగానే చాలా షాక్ అవుతాడు. "పెళ్ళికి ఇంద్ర వస్తాడని చెప్పాడు మామ్" అని అంటూ ఉంటుంది అతిథి. యామిని మాత్రం అతిథి మాటలని పట్టించుకోదు. ఇక యామిని ఇంటికి వెళ్ళాక అవంతిక, కార్తీక్‌లని ఇంటికి పిలుస్తుంది. "నాకు మీరొక పని చేసి పెట్టాలి" అని అంటూ ఉండగా, "మా మాట మా మామగారు వినడండి. ఈ పెళ్ళి ఆపమని చెప్పినా కూడా ఆయన వినరు. ఇక పెళ్ళి ఆపడం మా వల్ల కాదు" అని కార్తీక్ అంటూ ఉండగా, "మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అదే ఒక తలకాయ లేచిపోతే పెళ్ళాగిపోతుంది కదా" అని అంటూ ఉంటుంది యామిని. "ఎవరిని?" అని అవంతిక, కార్తీక్ ఇద్దరు షాకింగ్‌గా యామినిని అడుగుతుండగా, అహల్యని చంపేయండి" అని యామిని కూల్‌గా చెప్పడంతో అవంతిక, కార్తీక్ ఇద్దరు షాక్ అవుతారు. ఇక యామిని డీల్‌కి అవంతిక, కార్తీక్ ఒప్పుకుంటారా? ఇంద్ర బ్రతికే ఉన్నాడని గౌతమ్ నమ్ముతాడా? అసలు ఇంద్ర బ్రతికే ఉన్నాడా? గౌతమ్ కాశ్మీర్ వెళ్తాడా? ఇంద్ర బ్రతికుంటే ఇంద్ర అహల్యని గౌతమ్ కలుపుతాడా? తన ప్రేమని చంపుకుంటాడా? అసలిప్పుడు గౌతమ్ పరిస్థితి ఏంటి? గౌతమ్ ఏం చేస్తాడు? రానున్న ఎపిసోడ్స్‌లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.